సార్ చెప్పండి సార్, మరి జగన్ 2.0 అని చెప్పి అంటుంటే సారేమో కబ్జా 2.0 అంటున్నారు. మరి గత 5 ఏళ్ళు కూడా ఎటువంటి అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయో మనం చూసాము. మరి మీరేమంటారు? అది తినమరిగిన కోడి కప్పెక్కి కూసింది అన్నట్టుగా ఆయన 2.0 కనుక పెట్టుకుంటే మళ్ళీ కొన్ని లక్షల కోట్లు దోచుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ జనం 2.0 భరించగలగదు కదా. ఫస్ట్ 1.0నే భరించలేని పరిస్థితిలో ఫస్ట్ డేనే వాళ్ళకి అర్థమైపోయింది. ఇతను ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చాడో ఇతనిలో ఉన్న రాక్షసత్వం తెలిసింది. అంటే ప్రజల సొమ్ము అంటే ఇతనికి లెక్క లేదు. ఒక ఇతర ప్రభుత్వంలో కట్టిన దాన్ని చూసి వారవలేక అది ప్రజలకు పనికొచ్చేదైనా కూల్చేశాడు. ఈ మనస్తత్వం కలిగిన వ్యక్తిని ఎన్నుకుని మనం పొరపాటు చేశాం. కానీ అప్పటికి అతను ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఏం చేయలేకపోయారు. 5 సంవత్సరాలు పట్టింది 1.0ని భరించడానికి. ఇక 2.0 కనుక పెడితే ఇక రాష్ట్రం అనేది ఇంకా ఏమి మిగలదు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పినట్టు పంచభూతాలని దోషేశాడు. ఇక పంచభూతాలని దోషేసిన తర్వాత ఇక మిగిలేది ఏముంది? జనం. ఇక రాష్ట్రంలో ఎవడు కూడా ఉండడు. ఇక ఖాళీ ప్రదేశం మిగులుతుంది. పక్క రాష్ట్రాలకో ఇంకొకటో లేకపోతే ఇక్కడ అన్యాయాలకి అక్రమాలకు బలై కొందరు చచ్చిపోతారు. ఏదో పొట్ట పట్టుకుని బయటికి వెళ్ళిపోయి బతుకుదామని వెళ్ళిపోయేవాళ్ళు కొందరు. కిందసారి కూడా వచ్చారు అట్లా చాలామంది. ఒక్క ఇసుక విధానం వల్లనే చాలా నిరుద్యోగం వచ్చింది. గ్రామాల ఆర్థిక వ్యవస్థ, గ్రామంలో కాదు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే అతలకుతలం అయిపోయింది. పని వాళ్ళందరూ కూడా రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బతికారు. దాంతో రాష్ట్రం తల్లడిల్లిపోయింది ఆర్థికంగా, వెసులుబాటు లేక. అదే టైంలో ఈ పేదలకి ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసేశాడు. కరువులో అధిక మాసం అంటారు. ఇప్పుడు అట్లా జరిగింది. అంటే గోరు చుట్టు మీద రోకటి పోటులాగా ఈ రకంగా ఒక దెబ్బ కొట్టాడు, ఆ రకంగా ఇంకో దెబ్బ కొట్టాడు. ఇలాంటిది తను రావాలని కోరుకోవటానికి తను అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ప్రజలు కనుక అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద 2019లో ఎలాంటి అవాకులు చవాకులు పేలి చేయలేని విషయాలన్నీ హామీలు ఇచ్చి ఏదో ఒక కుటుంబ సభ్యుడిని చంపి మళ్ళీ సానుభూతి పొంది, లేదంటేనేమో నిన్న లింగమయ్య దగ్గర మొదలుపెట్టాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే కాదు, అనేక శవాలు ఎక్కడ శవం ఉండా వెళ్తాడు. అట్లా ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ఎవరన్నా చనిపోతే సహజ మరణాలను కూడా కిందటి ఎలక్షన్ల ముందు కూడా వెళ్ళి జోగి రమేష్ లాంటి వ్యక్తి మాకు ఇవ్వండి ఆ శవాన్ని, మేము వడదెబ్బ కొట్టి చచ్చిపోయాడని చెప్పి మేము చంద్రబాబు గారి మీద వ్యతిరేకంగా వాడుకుంటామంటే వాళ్ళు దండం పెట్టి పెనమలూరులో అయ్యా ఇదేదో సహజ మరణం వృద్ధాప్యంతో చనిపోయాడు, ఆయనకి దీనికి సంబంధం లేదు, మీ రాజకీయాల కోసం మా కుటుంబ సభ్యుల శవాలు ఇవ్వలేము అని కూడా చెప్పి పంపారు. ఇప్పుడు ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి కూడా చెబుతారు. నిన్న ఆల్రెడీ అక్కడ అమ్మాయి చెప్పింది, లింగమయ్య కూతురు, మేము రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు మాకెవరు మా తరపున నిలబడతారు, ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏంటి, మా నాన్న చనిపోయాడు, పెద్ద కుటుంబం. ఆమె సునీత గారు కూడా చెప్పింది, లింగమయ్య మా కొత్త వ్యక్తి కాదు, గతంలో మాతో కలిసి పనిచేసిన వ్యక్తేను, ఆ కుటుంబంలో సభ్యులకి మేము పరిటాల రవి గారు ఉన్నప్పుడు ఉద్యోగాలు అవి ఇచ్చాము, ఇప్పుడు మరి ఆయన కొన్ని స్థానిక పరిస్థితులు, స్థానికలో కొన్ని వర్గాల మూలాన వచ్చిన విద్వేషాల మూలాన చనిపోయాడు. ఈయన ఇట్లాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా లేకపోతే ఫ్యాక్షన్ గొడవలని రెచ్చగొట్టకుండా ఆ కుటుంబానికి ఎంత సహాయం చేసినా సంతోషించే మొదటి వ్యక్తిని నేను అని చెప్పింది. కానీ నిన్న లింగమయ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి కానీ ఇతను చేసే సహాయం గురించి కానీ ఏమీ మాట్లాడలే. కాకపోతే ఆయన ఏం చెప్పాడంటే ఆ లింగమయ్య చనిపోవటానికి ఏంటి కారణం అనేది ఇంకా స్థానిక పోలీసులు కానీ ఎవరికి తెలీదు, మీకు కూడా తెలియదు. అది బేస్బాల్ అని ఉండేది మా చిన్నప్పుడు, అది అమెరికన్ గేమ్. అది అప్పట్లో గ్రామాల్లో ఉండే పెద్ద గ్రౌండ్స్ ఉండటం వలన ఇవాళ ఆ బేస్బాల్ కోర్ట్ వేయాలంటే కూడా 4 బేస్లు ఉంటాయి అన్నమాట. అలా ఒక ఇదిగా ఉంటుంది, ట్రయాంగిల్గా. ఆ బ్యాట్ అనేది మీ తరం వాళ్ళకి కాదు, చాలామందికి తెలియదు. ఓళ్ళల్లో అసలు బేస్బాల్ ఆడే ఓళ్ళే ఉండవు, అందులో రాయలసీమ ప్రాంతంలో అసలు ఉండవు. ఆ బేస్బాల్తో కొట్టాడని మాత్రం చెప్పాడు, బేస్బాల్ బ్యాట్తో. అది ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ హత్య నేరాలకు సంబంధించిన విషయాలు చాలా ఖచ్చితంగా చెబుతాడు, పోలీసుల కన్నా సిబిఐ కన్నా కూడా. ఎందుకంటే ఈయనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకుంటుందంటే ఆయనకి అది అట్లాంటి వ్యవస్థ ఉంది. మరి లింగమయ్యని ఇప్పుడు పోలీసులు చెప్పలేని చెప్పాడు కాబట్టి అసలు ఆ బేస్బాల్ బ్యాట్ ఆ ఊళ్ళో ఎవరైనా పిల్లలు ఆడే పద్ధతి ఉందా అక్కడ, అసలు ఆ బేస్బాల్ బ్యాట్ ఎట్టా వచ్చింది, అది దాంతో కొట్టారని ఈయనకి ఎట్టా తెలిసింది. ముందు ఈయనకి 47A నోటీస్ అనేది ఇస్తారు ముందు.
ఇలాంటి నేరాల గురించిన సమాచారం చెప్పితే పూర్తి సమాచారం చెప్పటానికి వాళ్ళని పిలిపించవచ్చు. ఇప్పుడు ఆయన్ని పిలిపించి అడగాలి, మీరు అక్కడ ఉంటారు కదా యలహంక ప్యాలెసో లేదంటే తాడేపల్లి ప్యాలెసో, ఇప్పుడు అక్కడ పాపిరెడ్డిపల్లిలో జరిగిన ఈ హత్యలో మరి బేస్బాల్ బ్యాట్తో కొట్టడం వలన ఆయన చనిపోయాడని మీరు చెప్పారు కదా, దీనికి సంబంధించిన సమాచారం మీరు వర్గీయులు ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్పారా, లేకపోతే ప్లాన్ చేసిన వాళ్ళు ఆ బ్యాట్ పంపారా, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 2.0 పరిస్థితి ఏంటి అన్నప్పుడు, 0 పరిస్థితి ప్రజలకి గండం కావచ్చు, కానీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అదొక మరొక స్వర్గం. అంటే ఇంకొక 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని ఏమాత్రం పచ్చిగడ్డి కూడా మిగల్చకుండా తీసేసుకుని తను భుజాన పెట్టుకుని వెళ్ళిపోతాడు. బ్రిటిషర్లన్నా కొంత వనరుల్ని, సంపదల్ని, వాళ్ళు కట్టిన కట్టడాలని కూడా వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు కూడా మన కలెక్టరేట్లు, కోర్టులు చాలా బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవనాల్లో నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాలు కట్టినయే కూల్చేసాడు. అలాగే ఇప్పుడు ఈయన కట్టడం కూడా ఏం మొదలు పెట్టలే. ఎందుకంటే తనకు తెలుసు, నేను వచ్చిన పని ఇక్కడ కట్టడానికి కాదు, నేను బ్రిటిష్ వాళ్ళు దోసుకుంటున్నప్పటికీ కూడా అదే సమయంలో కొంత డెవలప్మెంట్లు కూడా చేశారు. రైల్వే మార్గాలు కానీ, భవనాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఒక పోస్టల్ వ్యవస్థ కానీ అన్నీ. ఎందుకు కొంతకాలం పాటు ఉంటామని. ఈయనకి అంత ఆశ లేదు. ఆయన మీరు గుర్తెచ్చుకోండి, 5 years మాత్రమే అడిగాడు ఆయన. కానీ 5 yearsలో అనుకున్న దానికన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది, బాగుంది వ్యాపారం, ఇంకొకసారి చేసేసుకుంటే ఇక నేను జీవితంలో ఏమైనా పర్వాలేదు అనే పరిస్థితిలో ఉన్నాడు. కానీ ప్రజలైతే అటువంటి సాహసం చేసే పరిస్థితి ఉంటుంది.